ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే మెంతం కుడాలు లేదా ఆవిరి కుడుములు అని కూడా అంటారు. మీరు ఈ రెసిపీని ఏమని పిలుస్తారో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో గోధుమ పిండి అయితే వేసుకోవాలి, జల్లెడ పోసుకొని. తర్వాత అందులోకి సరిపడా ఉప్పు, కారం, ఇంకా నూనె అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే సేమ్ ఈ పిండిని అయితే తడుపుకొని పెట్టుకోవాలండి. కారం, ఉప్పు అయితే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కొంతమంది కారం ఎక్కువగా తింటారు కాబట్టి కావాలంటే మీరు కొంచెం ఎక్కువగా కారం అయితే వేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అయితే తడుపుకోవాలండి. పిండి చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి, మరీ ముద్దగా తడుపుకోకూడదు. ఇలా తడుపుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టేసేయాలి, ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయిన తర్వాత ఒక ప్లేట్కి అయితే మంచిగా నూనె రాసుకొని, మన చేతికి కూడా కొద్దిగా నూనె రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా ఒత్తుకోవాలన్నమాట. మెంతకూడాలని చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న బాల్స్ అన్నిటిని మనము తీసుకువెళ్ళి హాట్ వాటర్లో అయితే వేయాలన్నమాట. స్టవ్ పైన ఒక బౌల్ కానీ ఒక పెద్ద గిన్నె కానీ పెట్టుకొని అందులోకి వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత వాటర్ కొంచెం బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. వాటర్ హీట్ అయ్యేలోపు మనము ఇంకో మెంతెమాకును అయితే తీసుకొని మనం ఒలిచి పెట్టుకోవాలండి. మెంతెమాకుని ముందుగానే ఒలిచి పెట్టుకోవాలి. ఇలాగా ఒలిచి పెట్టుకున్న మెంతెమాకుని మనము నీట్గా వాటర్లో అయితే వాష్ చేయాలన్నమాట. మట్టి ఉంటుంది కదా, మట్టి అంతా పోయే వరకు ఆకునంతా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆకుని మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకునేలోపు మనకు వాటర్ అయితే బాయిల్ అయిపోయి ఉంటాయండి. వాటర్ వచ్చేసి మనం కొంచెం బాయిలింగ్ అయ్యేంత దాకా వేడి చేయాలన్నమాట. అలా బాయిలింగ్ అయిన వాటర్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి బాల్స్ అయితే వేయాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే మేము ప్లేట్కి నూనె రాయడం మర్చిపోయినాము, ఒక ప్లేట్కి. సో అవి కాస్త అతుక్కున్నాయి అనమాట. అందుకే అమ్మగారు నిదానంగా తీస్తున్నారు. అలా మనము అవన్నీ వాటర్లో గోధుమ పిండి బాల్స్ అన్నీ వాటర్లో మంచిగా ఉడికించాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పెట్టాలన్నమాట. ఇవి ఉడికేలోపు మనము ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకొని మనము నూనె వేసుకొని తిరువాత వేసుకొని అందులోకి ఎల్లిపాయలు అయితే వేయాలన్నమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. ఇవి వేగేలోపు ఇంకో పక్క మనము గోధుమ పిండి బాల్స్ వాటర్లో అయితే ఉడికించాం కదా, అవైతే ఉడికిపోయి ఉంటాయి. అవన్నీ తీసేసి ఒక ఇలా జల్లెడలో పోసుకొని వాటర్ అన్నీ తీసేసేయాలన్నమాట. వాటర్ అన్నీ తీసేసి అవి కాసేపు ఫ్యాన్ కింద అయితే ఆరనివ్వాలి. ఇప్పుడు ఎల్లిపాయలు వేగిపోయాయి కదా, తర్వాత మనము ఈ మెంతమాకునంతా అందులోకి వేసుకొని మెంతమాకు అంతా మంచిగా ఫ్రై చేయాలన్నమాట. పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రెసిపీ అంతా మా అమ్మగారే చేశారండి. మా అమ్మగారు ఇలాంటి రెసిపీస్ అన్నీ చాలా బాగా చేస్తారు. మీకు మా అమ్మగారిని కూడా చూపిస్తాను. మా అమ్మగారు చాలా బాగా చేస్తారు రెసిపీస్ అన్నీ. ఇలా మనం ఆకునంతా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఈలోపు మనము ఇవి ఫ్యాన్ కింద పెట్టుకున్నాం కదా మెంతం కూడా అయితే బాగా ఆరిపోయి ఉంటాయండి, కొంచెం చల్లారింటాయి. ఇన్ కేస్ ఇంకా ముద్దలుగా ఏమైనా ఉంటే కొంచెం చేత్తో మనము అన్నీ విడగొట్టేస్తే సరిపోతుంది. అలాగే వేడివేడిగా మనము వేయకూడదండి, ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే ముద్ద అయిపోతాయి. కొద్దిగా ఫ్యాన్ కింద అయితే ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత మనము తీసుకువెళ్ళి ఇప్పుడు మెంతమాకు, ఎల్లిపాయలు అన్నీ తిరువాత అన్నీ వేసి ఉడికించాం కదా, ఆ కడాయిలోకి వేసేసి మనము ఇంకా అన్నీ కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలన్నమాట. ఇవి మగ్గిన తర్వాత కావాలంటే మనం కొంచెం కారం, ఉప్పు అయితే మళ్ళీ వేసుకోవచ్చు. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా ఇవన్నీ దీంట్లోకి వేసేసి మనము మంచిగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత కాసేపు మగ్గబెట్టాలి, అంటే ఉడికించాలన్నమాట. ఇంకా ఉడికిన తర్వాత మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంతే, టేస్టీ మెంతం కుడాలు రెడీ అయిపోయినాయి. మీకు ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో నాకైతే చెప్పండి. చాలా బాగుంటుంది, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి ఈ టేస్టీ మెంతం కుడాల్ని.
మేము ఎప్పుడైనా చేస్తూ ఉంటాము. రెసిపీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. ఈరోజు మన వీడియో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.